హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. మీరు చూస్తున్నారు వెంకటేష్ ఆఫీషియల్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఓకేనా ఫ్రెండ్స్, మన యొక్క చిత్తూరు జిల్లాలోనే తిరుపతి జిల్లాలోనే ఒక ప్రాచీనమైనటువంటి శివాలయం ఉంది. 2600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శివాలయం అది. ఆ శివాలయం పేరు వచ్చేసి గుడిమల్లం శివాలయం. ఆ గుడిమల్లం శివాలయం యొక్క చరిత్ర కానీ మనం ఒకసారి చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి శివాలయం మన దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి దర్శించుకోండి. ఓకేనా. ఈరోజు ఆ గుడిమల్లం శివాలయం యొక్క చరిత్ర చూస్తే, గుడిమల్లం శివలింగం యొక్క ప్రత్యేకత మానవాకారంలో శివుడు, ఏకశిలపై త్రిమూర్తులు, ఋగ్వేద కాలం నాటి ఆధ్యాత్మిక సాక్ష్యం, పరశురాముని తపస్సు, ఆలయ యొక్క పురాణ గాథ, గజ పుష్టాకార గర్భగుడి, వాస్తుశిల్పాల యొక్క అద్భుతాలు, పల్లవుల నుంచి విజయనగర రాజుల వరకు ఆలయ చరిత్రలు, స్వర్ణముఖి నదీ తీరంలోని అపూర్వ క్షేత్రం, ఆ గుడిమల్లం ఆలయానికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి ముఖ్య డీటెయిల్స్ మనం కన్నా ఈ వీడియోలో చూద్దాం ఈరోజు. ఓకేనా. తిరుపతికి అత్యంత సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున చరిత్ర పుటల్లో మరుగున పడి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శివాలయము ఈ గుడిమల్లం శివాలయం. భారతదేశంలోనే తొలి శివాలయంగా చరిత్రకారులు భావిస్తున్నటువంటి గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం. ఇది కేవలం ఒక ఆలయమే కాదు, అక్షరాల 2600 సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మిక ప్రయాణానికి సజీవ సాక్ష్యం అని చెప్తున్నారు. తిరుపతికి 13 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి నిరంతరాయంగా పూజలు అందుకుంటున్నటువంటి శివలింగానికి ప్రసిద్ధి. శ్రీకాళహస్తి నియోజకవర్గం అయినప్పటికీ రేణిగుంట హైవేకు అత్యంత సమీపంలో గుడిమల్లం ఆధ్యాత్మిక క్షేత్రం వెలసిల్లుతున్నది. ఈ నెల 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే జరిగినాయి అక్కడ. ఓకేనా. 2600 సంవత్సరాల కాలం నాటిది ఈ యొక్క గుడిమల్లం గుడి. దేశంలో మరే సాధారణ శివాలయాల్లో కనిపించే లింగాల మాదిరిగా గుడిమల్లం లింగం ఉండదంట. ముదురు గోధుమ రంగు రాతితో చెక్కబడిన ఈ లింగము దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని వాస్తవిక రూపం వచ్చేసి వేదకాలం నాటి